హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆగిపోయిన సైకిల్ కథ గురించి తెలుసుకుందాం. ఇందులో పాత్రలు రామయ్య 50 సంవత్సరాలు, వెంకటేష్ 25 సంవత్సరాలు. ఆ రోజు సాయంత్రం వేళ పాతపడిన బస్టాప్ వద్ద చీకటి కమ్ముకుంటుంది. రామయ్య చెమట పట్టిన ముఖంతో బాగా అలసిపోయి తన తుప్పుపడిన సైకిల్ రోడ్డు పక్కన నిలబెట్టాడు. రామయ్య కోపంగా, "నువ్వు అంతే, ఈ పాడుకాలంలాగే నువ్వు కూడా నా మీద కక్ష కట్టావు. సైకిల్ టైర్ పూర్తిగా పంక్చర్ అయి పక్కకు ఒరిగింది. పాల ప్యాకెట్లకు నిలమైన ఆ చిన్న గూడ క్యారేజ్ కూడా ఏదో నిస్సత్తువతో కిందికి వాలిపోయింది." రామయ్య సైకిల్ హ్యాండిల్పై తన నుదురు నానించి నిట్టూర్చాడు. "ఈ జన్మంతా పాలు పోయడమేనా? ఇంకేమీ లేదా?" కొడుకు అమెరికా నుంచి పంపిన ఫోటోలు గుర్తొచ్చాయి. అందులో విశాలమైన రోడ్లపై నడిచే ఖరీదైన కార్లు. ఇక్కడ మాత్రం తను, ఈ తుప్పుపట్టిన లోవ బండి, ఈ చిన్న పల్లెటూరు అంతా ఒకేలా ఆగిపోయినట్టు అనిపించింది. అటుగా అపరిచితుడు అప్పుడే ఆఫీస్ ముగించుకొని మెరిసిపోతున్న బైక్పై అటుగా వచ్చాడు. వెంకటేష్ ఖరీదైన హెల్మెట్ తీసి చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ రామయ్య దగ్గర ఆగాడు. వెంకటేష్ ఇలా అన్నాడు. "అన్నా, ఏమైంది? సైకిల్ టైర్ దించినట్టుంది." రామయ్య తల పైకెత్తకుండా, "ఆ వెంకటేశ, ఏమీ లేదు నాయన, దీనికి టైం సరిగ్గా లేదు. నాకు కూడా అంతే. ఇక ఇంటికెళ్తాను. 10 ఇళ్లకు పాలు పోయాలి. రేపు తెల్లారేసరికి ఎట్లాగో నెట్టుకుపోవాలి." వెంకటేష్ ఆశ్చర్యంగా, "నెట్టుకుపోవడం కాదన్నా, పంక్చర్ అయిందంటే చక్రం తిరగదు కదా, ఇంకా ఎలా ఇస్తారు పాలు?" రామయ్య విసుగ్గా, "అట్లాగే నాయనా, బతుకంతే. కష్టం కనబడుతుంది కానీ పరిష్కారం కనబడదు. ఈ జన్మకి ఇంతే. ఈ లోహం మారదు, నా బతుకు మారదు." వెంకటేష్ తన బైకును పక్కకు ఆపి రామయ్య దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళలో దయ, ప్రశ్న రెండూ ఉన్నాయి. వెంకటేష్: "అన్నా, మీ సైకిల్ ఒకసారి సరిగ్గా చూశారా?" రామయ్య: "చూడడం ఏమిటి? సరిగ్గా రోజు చూసేదేగా. తుప్పు పట్టింది, పాతది, అంతే." వెంకటేష్ మెల్లగా సైకిల్ని తాకాడు. "మీరు ఆ సైకిల్ను దాదాపు 30 ఏళ్లుగా వాడుతున్నారు. పెళ్లికి ముందే కొన్నారు కదా. ఈరోజు ఉదయం 5 గంటలకి దీన్ని పట్టుకొని దాదాపు 50 ఇళ్లు తిరుగుతారు రోజు. ఒక్కరోజు కూడా ఆపలేదు కదా." అందుకు రామయ్య ఆలోచిస్తూ, "ఆపలేదు" అన్నాడు. "దానికి అప్పుడప్పుడు రిపేర్ చేసిన, రోజు నడిపించాను." దానికి వెంకటేష్: "అదే అన్నా, మీ ఇంట్లో టీవీ మొన్నే కొన్నారు. అది ఈరోజు ఆగిపోయింది. నా బైక్ కూడా మొన్నే మొరాయించింది. కానీ ఈ సైకిల్ మాత్రం 30 ఏళ్ళుగా మీ భారాన్ని మోస్తూ ఒక్కరోజు కూడా మనసు విరిగి ఆగిపోలేదు." రామయ్య కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. వెంకటేష్ గొంతు పెంచుతూ, "ఈరోజు ఎందుకో ఇది ఆగిందో తెలుసా? కొద్దిగా గ్యాప్ కావాలి అని. నిరాశతో కాదు, దీనివల్ల ఏమీ కాదు అని కాదు. ఇది పంచర్ అవ్వడం అంటే మీ ప్రయాణానికి పునరాలోచన కావాలని అర్థం. ఆగిపోవడం అనేది అంతం కాదు, కొత్త ఆరంభానికి దొరికిన సమయం." వెంకటేష్ తన బ్యాగ్లోంచి చిన్న టూల్ కిట్ని తీశాడు. "ఉండండి, నేనే రిపేర్ చేస్తాను. ఇది చిన్న పంక్చరే. మీ సైకిల్ మీ నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోదు." రామయ్య తేలిక మనసుతో ఇలా వెంకటేష్ వైపు చూసి నవ్వాడు. అతని కళ్ళలో ఆందోళన స్థానంలో ఒక కొత్త ఉత్సాహం మెరిసింది. వెంకటేష్ నిమిషాల్లో టైర్ని సరిచేశాడు. సైకిల్ మళ్ళీ దృఢంగా నిలబడింది. వెంకటేష్ ఇలా అన్నాడు. "అయిపోయిందన్నా, మళ్ళీ పరుగు తీయడానికి సిద్ధం." రామయ్య వెంకటేష్ భుజం తడుతూ, "ధన్యవాదాలు నాయనా, నా సైకిల్ రిపేర్ చేశావు, కానీ నా మనసులో ఉన్న పెద్ద పంక్చర్ని సరిచేశావు." రామయ్య చిరునవ్వుతో, "నిజమే, మన జీవితంలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. వాటిని చూసి ఆగిపోతే లక్ష్యం చేరుకోలేం. ఒక చిన్న రిపేర్ చేసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలి. ఆగిపోవడం అనేది కొద్దిసేపు విశ్రాంతి మాత్రమే, ఎప్పటికీ ఆగకూడదు." రామయ్య సంతోషంతో సైకిల్ ఎక్కి మిగిలిన పాల ప్యాకెట్లు ఇవ్వడానికి చీకట్లో ముందుకు సాగాడు. అతని వెనుక ఆగిపోయిన సైకిల్ ఇప్పుడు ప్రయాణానికి చిన్నంగా ముందుకు కదులుతోంది. ఈ కథలో సందేశం: ప్రతి ఆటంకం, ఆగిపోవడం ఒక అవకాశమే. అది మనల్ని నిరాశపరచడానికి కాదు, మన దారిని సరిచేసుకొని మరింత ముందుకు సాగడానికి దొరికిన చిన్న విరామం మాత్రం.